హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయ కట్ చేసుకున్నాను. కాకరకాయలు 4 తీసుకొని కట్ చేసి లోపల ఉన్న విత్తనాలు తీసేసి కట్ చేసి పెట్టుకొని దాన్ని పెనం మీద కాల్చుకోవాలండి. 2 వైపులా కాల్చి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ స్టవ్ మీద స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టి అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 రెమ్మల కరివేపాకు తీసుకొని అందులో వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలా వేపుకోవాలి, అలా వేయించుకోవాలి. తర్వాత ఆ కాకరకాయ ముక్కలు కాల్చి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా అందులోకి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలండి. అది కొంచెం పచ్చివాసన వెళ్ళాలి కదా, అందుకే పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. తర్వాత 2 టమాటాలు తీసుకొని అవి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని టమాటాలు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకొని, ఫస్ట్ నేను ఎందుకు ఉప్పు వేసుకుంటానంటే టమాటాలు మెత్తపడాలి. అందుకే వేసుకుంటున్నాను. తర్వాత చిటికెడు పసుపు, తర్వాత నెక్స్ట్ కారం పొడి. 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి బాగా. అది బాగా పట్టుకోవాలి కదండి ఆ ముక్కలకంతా, ఆ కారం పొడి మళ్ళీ ఉప్పు అంతా పట్టుకునేటట్లో బాగా కలుపుకోవాలి. నేను ఫస్ట్ 2 కాకరకాయలు చూపించినాను కదండి. నేను 2 కాకరకాయలు కాదు 4 తీసుకున్నాను. అది కట్ చేసి పెట్టుకున్న తర్వాత తీసేసిన వీడియో. తర్వాత చింతపండు, కొంచెం చింతపండు నానబెట్టుకొని దాన్ని రసం దాంట్లోకి వేసుకోవాలి, కర్రీలోకి వేసుకోవాలి. ఆ చింతపండు రసం కాకరకాయ ముక్కలకు బాగా పట్టుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఆ పులుసు కొంచెం పట్టుకున్న తర్వాత కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర పేస్ట్ ఉన్నా కానీ వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుకొని కర్రీని అలా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకున్న తర్వాత కాసేపు అలాగే వదిలేయాలి. ఆ ముక్కలు కాకరకాయ ముక్కలు కొంచెం మెత్తపడాలి. మెత్తపడిన తర్వాత ఒక 1.5 స్పూను బెల్లం వేసుకోవాలి. కొంచెమే తగినంత. ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఎక్కువ వేసుకొని, మేము తక్కువ తింటాం కాబట్టి ఒక 1.5 స్పూన్ బెల్లం తీసుకున్నాము. అది స్వీట్ తక్కువ ఉంటుంది కాబట్టి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి బాగా.
ఆ ముక్కలకంతా ఆ స్వీట్, ఆ పులుపు, కారం అంతా పట్టుకోవాలి కాకరకాయ ముక్కలకి. కాసేపు అలా వదిలేసి కాకరకాయ కర్రీ రెడీ. అన్నంలో కన్నా